మూడు రకాల చెత్తలను జిల్లా ప్రజలు వేరు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద శుభ్రం చేసే పనిలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్ బంగళాలో శనివారం తడి పొడి హానికరమైన చెత్తలను ఆయన వేరు చేసి మున్సిపల్ కార్పొరేషన్ వాహనంలో వేశారు. కలెక్టర్ బంగ్లాలో పనిచేసే సిబ్బందికి తడి పొడి హానికరమైన చెత్తలపై ఆయన అవగాహన కల్పించారు. ఏ చెత్త ఏ డస్ట్బిన్లో వేయాలో అక్కడ పనిచేసే సిబ్బందికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న ప్రజలు మీ గృహాలలో వినియోగించే వస్తువులలో పనికిరాని చెత్త తీసివేసినప్పుడు తడి పొడి హానికరమైన చెత్తలను వేరు చేసి సంబంధిత డస్ట్బిన్నుల్లో వేసి శానిటరీ సిబ్బందికి ఇంటింటికి వచ్చినప్పుడు అందజేయాలని కోరారు. తడి పొడి చెత్తలను వేరు చేస్తేనే ప్రాసెసింగ్ చేయొచ్చు అన్నారు. తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేయటం, కంపోస్టు, వర్మీ కంపోస్టు తయారు చేయటం, పొడి చెత్త రీసైక్లింగ్కి పంపిస్తామని చెప్పారు. హానికరమైన చెత్త అంటే డైపర్స్, శానిటరీ నాప్కిన్స్, మెడిసిన్స్, గాజు తదితరమైనవి హానికరమైనవని తెలిపారు. హానికరమైన చెత్తను రెడ్ కలర్ డస్ట్బిన్లో వేయాలని కోరారు. కార్పొరేషన్లో ఉండే ప్రాసెసింగ్ ప్లాంట్స్, గ్రామాల్లో ఉన్న సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ అక్కడ చెత్తను వేరు చేసి ఎరువులు తయారు చేస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఇంటిలో సాధ్యమైనంత వరకు హోమ్ కంపోస్ట్ చేయాలనే సూచనలు ఉన్నట్టు చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాసెస్ జరుగుతోందని, ప్రజలు మరింత అవగాహన పెంచుకొని ఈ కార్యక్రమం లక్ష్యాన్ని చేరుకుందామన్నారు. ఈ కార్యక్రమం కింద ఉపాధి హామీ నుంచి హోమ్ కంపోస్టులు, కమ్యూనిటీ కంపోస్ట్ పిట్స్ కట్టడం శానిటేషన్లో ఒక భాగమని తెలిపారు. జిల్లా అధికారులతో పాటు జిల్లా ప్రజలు శానిటేషన్ వైపు ఒక అడుగు ముందుకు వేస్తే పరిశుభ్రమైన జిల్లాగా తయారు చేసుకోవచ్చన్నారు. భవిష్యత్ తరానికి నీటి, గాలి, మట్టి కలుషితం లేకుండా కాపాడుకోవటానికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.